అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను బెంగళూరు పిరమిడ్లో ట్రస్టీగా ఉంటున్నాను. పత్రిజీ ఆదేశానుసారంగా పిఎస్ఎస్ అకాడమీ అన్న ఒక విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నాం మనం. దీని మూలంగా ధ్యాన శాస్త్రాన్ని అన్ని చోట్ల తీసుకెళ్ళాలి. ఒక నియమబద్ధతమైనటువంటి కోర్సుల మూలకంగా ప్రతి వారికి కూడాను సమగ్రంగా ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రము మరియు ధ్యాన శాస్త్రము మన జీవితాలకి ఎంత అవసరము, దాని ప్రాముఖ్యత ఏమిటి, ఈ విషయాలన్నీ కూడాను సమగ్రంగా చెప్పాలి అన్న ఉద్దేశమే ఈ అకాడమీ యొక్క టార్గెట్ అన్నమాట. దాదాపు 10 సంవత్సరాల నుండి 2013లో ఓపెన్ చేశాం. ప్రతి చోట్ల కూడాను ఈ క్లాసెస్ జరుగుతూనే ఉన్నాయి. కడతాల్లో కూడాను చేస్తూ ఉన్నాము. అలాగే విజయవాడ దగ్గర ద్వారకా తిరుమల క్షేత్రంలో కూడాను ఈ అకాడమీ క్లాసెస్ నిరంతరంగా సాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడాను ఈ యొక్క ఆధ్యాత్మిక విచార స్వభావాన్ని, లోతుపాతులను ఎక్కువగా తెలుసుకొని ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి. మనకి 100% తెలిస్తే ఒక 50% ఇతరులకు చెప్పవచ్చు. పత్రిజీ గారు అమోఘమైనటువంటి ఎన్ని పుస్తకాలు చదివారని చెప్పారు? 1,00,000 పుస్తకాలు చదువుకున్నారు వాళ్ళు. అందుకనే ధ్యానం అలాగా సాగింది ఆయన నోటిలోనూ తనువులోనూ మానసికంగానూ. ధ్యానం వినా ఇంకేమీ లేదు ఆయన దగ్గర. అంత విజ్ఞానాన్ని సంపాదించుకున్న ఆ మహనీయుని కాలంలో మనం ఉండటం, ఆయన మాటల్ని వినటం, మనము దాన్ని పాటించటం అన్నది మన యొక్క మహోత్కృష్టమైనటువంటి అదృష్టం అని చెప్పేసి చెప్పుకుంటున్నాను. అందరి తరఫున మరి పత్రిజీ గారికి ఈరోజు ప్రథమ నమస్కారం చేద్దాం. ఓకే. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఇవి నా మాటలు కాదు. ఎవరు చెప్పారు? పత్రిజీ గారు ప్రతి ఒక్కరి చేత చేయించినటువంటి మాటలు, మరచిపోరానటువంటి మాటలు. ప్రతి వ్యక్తి జీవితంలో ఎవరైతే సత్య దర్శనం చేసుకున్నారో వారి నోట రావాల్సినటువంటి 3 ముక్కలు ఏమిటంటే, ప్రియమిత్రులారా. చూసారా? మిత్రత్వాన్ని బోధించారు. శత్రుత్వం విడిచిపెట్టండి అని చెప్పారు. మై డియర్ ఫ్రెండ్స్ అన్నాడు ఆయన. అందరినీ ఫ్రెండ్స్ అన్నారు. మనం కూడా అదే చెప్పాలి. అందరికీ ఫ్రెండ్స్. ఎవరిని కూడా ద్వేషించరాదు, ఎవరిని కూడా తక్కువ చూడరాదు, అయిష్టత చూపించరాదు, నిరసించరాదు, తూష్ణీకరించరాదు. మిత్రత్వంతో ఉన్నప్పుడే పత్రిజీ మాట విన్నట్టు లెక్క. అలాగే మై డియర్ మాస్టర్స్ అని అన్నారు. ఎంతటి విజ్ఞానం ఉందండి అందులో. మాస్టర్ అంటే ఏంటి? అన్నీ తెలుసుకున్న వాళ్ళు, ఏ తప్పు చేయని వాళ్ళు, ఎలాంటి కళంకము లేనివాళ్ళు. ఇది తెలియదు అన్న విషయమే లేదు. సర్వజ్ఞుడు అని అర్థం మాస్టర్ అంటే. యూ షుడ్ బి మాస్టర్. అంతా తెలుసుకోవాలి, అలాగ తయారు కావాలి మీరు అని చెప్పాడు ఆయన. మాస్టర్ అండి ప్రతి ఒక్కరు కూడా. నేర్చుకుంటూ ఉండాలి. అది ఎందుకంటే చదువుకోవటానికి ఒక లిమిట్ లేదు. ఆ చదువు నిరంతరంగా సాగుతూనే ఉంటుంది. కాబట్టి దర్ ఇస్ నో ఎండింగ్ ఫర్ లెర్నింగ్. ప్రతి నిత్యం మీరు మాస్టర్గా పనిచేస్తూనే పోవాలి. మీకు మీరు మాస్టర్. ఇదివరకు మేడం చెప్పారు, అద్భుతమైనటువంటి మాట చెప్పారు. మీకు మీరు సారథ్యం వహించాలి. అదే మాస్టరీ. మీకు మీరు, మీ బుద్ధిని మీరు పాటించాలి. అది ధ్యానం యొక్క అద్భుతమైనటువంటి ఫలితం. ఏమిటనంటే, ధ్యాని అయిన వారు పక్క వాళ్ళని చూడటం మానేస్తాడు. పక్క వాళ్ళని వినటం, పక్క వాళ్ళపైన ఆధారపడటం, అది చెప్పండి ఇది చెప్పండి అని అడగటం, ఇవన్నీ కూడా అతనికి అవసరం లేదు. అతను చేయనని కాదు, అతనికి అవసరం లేదు. ఎందుకంటే అతనికి తెలిసిపోయింది అంతా నా బుద్ధి పైన నేను ఆధారపడాలి.
నా కాళ్ళపైన నేను నిలబడాలి. ఇలాంటి మాస్టరీ మనకు కావాలి. అది చెప్పారు ఆయన. అద్భుతం. ప్రతి వాళ్ళు మాస్టర్, మనకి మాస్టర్స్, వేరే వాళ్ళకి మాస్టర్ కాదు. అందుకని ఎవరు కూడా మీరు చెప్పకూడదు యూ డూ లైక్ దిస్ అని చెప్పొద్దండి. ఎప్పుడు కూడా చెప్పకూడదు. మీ పిల్లలైనా సరే, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, యూ షుడ్ నెవర్ సే యూ డూ లైక్ దిస్. మీరు కేవలం సలహా ఇవ్వచ్చు. మనం ఇలా చేయాలి, బాగుంటే నచ్చితే చేయండి, అది రైట్. చేసే తీరవలా అని చెప్పకూడదు, తప్పు. వీఆర్ నాట్ మాస్టర్స్. మనకు మనం చెప్పుకోవచ్చు మనం ఇదే చేయాలి అని, ఇతరులకు చెప్పడానికి లేదు. అదే మాస్టరీ అన్నమాట. చూసారా ఎంత ప్రగాఢమైనటువంటి అంతర్జ్ఞానం ఉన్నదన్నమాట ఇందులో. అలాగే మూడవ ముక్క ఏం చెప్పారు? మై డియర్ గాడ్స్ అన్నారు. చూసారా, అదే భగవతత్వం అన్నది ఎక్కడో లేదు నాయన, మీలోనే ఉంది అని చెప్పారు. భూమండలంలో ఇంతదాకా మీరు దేవుళ్ళు అని చెప్పినటువంటి ఘనత ఒక్క పత్రిజ గారికి లభించింది. ఇదివరకు ఎంతోమంది చెప్పారు, ఎన్నో రకాలుగా చెప్పి ఉండవచ్చు, కానీ వారికి వారు తెలుసుకొని ఉండవచ్చు. కానీ మీరు దేవుళ్ళు అని చెప్పి ఘంటాపథంగా ధైర్యంగా వచ్చి వాళ్ళ యొక్క డౌట్స్ గిట్స్ అవన్నీ కూడాను ఎవరు ఒప్పుకోరు. దేవుడు అంటే అదెట్లా అండి అని అంటారు. అలాంటి సందర్భంలో అందరికీ కూడా మీరు దేవుళ్ళు ఖచ్చితంగా అని చెప్పేసి నిక్కచ్చిగా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పారు కదా. అది అసలు శిశులమైనటువంటి దైవత్వం అన్నమాట. సో ఈ 3 ముక్కలు చెప్పారు. ఈ 3 ముక్కలతోనే మన జీవితం పునీతమవుతుంది, సంతోషభరితమవుతుంది. ఏ కష్టాలు నష్టాలు లేవని ఉండవు, ఉంటాయి, అయినా మనకి కలగవు, అంతే. మనము కష్టమని అనిపించుకోము, దాని ప్రభావం మన పైన ఉండదు. అదే మాస్టరీ అన్నమాట. సో ఈ విధమైనటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని 3 ముక్కలతో చెప్పినటువంటి మహానుభావులు. అందుకనే మరి మనం ఇంతదాకా ఎంతోమంది తెలిసిన జనం అంటే జనం వచ్చేసారు. ఈ యొక్క మూమెంట్ దినాభివృద్ధి చెందుతూ ఉంది. దినాభివృద్ధి. పత్రిజీ గారు ఉన్నప్పుడు ఒక విధంగా ఉండింది, లేనప్పుడు ఇంకా ఎక్కువ ఉధృతంగా జరుగుతూ ఉన్నది. ప్రతి మాస్టర్ కూడాను లేచి కూర్చున్నాడు, తనదైన శైలిలో ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఎంత గొప్పగా జరుగుతూ ఉన్నది అంటే ఈ మూమెంట్ చాలా చాలా చాలా. అందుకని వాళ్ళల్లో పత్రిజీ కనపడుతూ ఉంటారు. నేనైతే నాకు పత్రిజీ గారు పరిచయం అయ్యి దాదాపు 25 సంవత్సరాలు అయింది. 1997లో పరిచయం అయింది నాకు, కర్ణాటక బెంగళూరు సిటీలో. అప్పటి నుండి కూడాను ఆయన అడుగుజాడలు నేను అనుసరిస్తూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. ఈ రోజున ప్రతి మాస్టర్ను చూస్తే పత్రిజీ గారే నాకు కనపడతారు. ఆయన మాట ఎంత పదిలంగా దాచుకుంటున్నారో వీళ్ళ హృదయాలలోకి వెళ్ళిపోయాయి. చెరగని ముద్ర వేసేశారు ఆయన. భూమండలంలో ఒక రబ్బర్ స్టాంప్ లాగా పెట్టేశారు. ప్రతి ద్వారానికి, ప్రతి ఇంటి వాకిలికి ఒక రబ్బర్ స్టాంప్ ఉంది, ఆనాపానసతి అని చెప్పేసి. ఈ రోజుల్లో ఎంత మంచి అద్భుతమైనటువంటి రెవల్యూషన్, మార్పు, జనంలోని యొక్క కల్మషతను తీసివేసి ఆధ్యాత్మికం వైపు తీసుకెళ్ళినటువంటి మహనీయుడు అని మనం ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు. సో ఇవి చెబుతూ మరి ఈరోజు ఆయన చెప్పినటువంటి జ్ఞానంలో ఒక రవ్వ ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఏమిటి అంటే మనకందరికీ తెలుసు. అయినా కూడా మళ్ళీ పునశ్చరణ చేసుకుంటూ పోతూ ఉండవల. ధ్యానులకు తెలియని విషయాలు ఉండవు. ప్రతి తెలియని విషయం కూడాను తెలుసుకుంటూ వస్తూ ఉంటాయి. దానంతకదే అది విశ్లేషణ జరుగుతూనే ఉంటుంది. ఈరోజు మీకు తెలియకపోవచ్చు, కానీ రేపు మళ్ళీ అది ఆ వాక్యం మీరు విన్నారంటే మీకే స్ఫురణకు వస్తుంది, సరైన అర్థం వచ్చేస్తుంది. ఎందుకంటే అదే ధ్యానం యొక్క లక్షణం. ఆ విధంగా ఆధ్యాత్మిక శాస్త్రం గురించి చెప్పాలి అని అనుకున్నప్పుడు మొదటి రోజున పత్రిజీ గారి అమూల్యమైనటువంటి కానుక మనకేమిటి అంటే ఆధ్యాత్మిక శాస్త్రం. ఆ కానుక మరొక్క మనం పునశ్చరణ చేసుకుందాం. ఆధ్యాత్మికము అన్నది సంస్కృత పదం. తెలుగులో కూడా ఆధ్యాత్మికమని అంటారు, హిందీలో ఆధ్యాత్మ అంటారు, సంస్కృతంలో
పదాలకు వేరు మారు పేర్లు ఏమీ లేవు. అవే అన్ని భాషల్లోకి జరుగుతూనే ఉంటాయి. ఆధ్యాత్మం, ఆధ్యాత్మికము అన్న పదంలో 2 పదాలు ఉన్నాయని తెలుసుకోండి. మీకు తెలుసు, మళ్ళీ మళ్ళీ మనం గుర్తుకు తెచ్చుకుందాం. ఆధ్యాత్మికము అన్న దాంట్లో సంస్కృత పదం అది. అందులో 2 పదాలు చోటు చేసుకున్నాయి. ఒకటి ఆధి అని అంటాము, ఇంకొకటి ఆత్మ అని అంటాం. ఈ 2 కలిపితే ఆధ్యాత్మ అయింది. ఆధి అంటే ఏమిటి? చాలామంది మేము కోర్సులలో అడుగుతూ ఉంటాము, చెప్తూ ఉన్నప్పుడు ఆధి అని అంటే ఏంటి అంటే మొదలు అని అంటారు. కాదు, ఆది అంటే మొదలు. ఆధి అన్నప్పుడు అంతే, ధీకి పుక్కిలిచి మహాప్రాణంలో ఉన్నప్పుడు ఎక్కువ ఒత్తి పలికినప్పుడు ఆధి అని అంటే అది ఏమర్థం ఇస్తుంది అంటే అది మనస్సు అని చెప్పబడుతుంది. సంస్కృతంలో ఆధి అని అంటే మనస్సు. ఓకే. తర్వాత పదం ఏంటి? ఆత్మ. ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ అంటే శక్తి స్వరూపము. ఆత్మ అంటే శక్తి, ఎనర్జీ. అందరికీ తెలుసు. మరొక వారు చెప్పుకుంటూ పోదాం. ఇంకొకరికి కూడా ఇలాగే చెప్పండి అని ఉద్దేశం. ఆధ్యాత్మ అంటే ఏంటి? ఆధ్యాత్మ శాస్త్రము అని అంటే ఏంటి? ఏ శాస్త్రము? మనస్సు మరియు ఆత్మ, ఈ రెండిటి కథ ఆధ్యాత్మిక శాస్త్రంలో చెప్పబడుతుంది. అవునా కదా? మనకి ఈ 2 కూడాను చూడలేము, అందుకనే తెలుసుకోవాలి బాబు. 2 కనపడవు మనకి, అవునా కదా? మనసు కనపడుతుందా? లేదు. ఆత్మ కనబడుతుందా? లేదు. కనబడని వాటిని గురించి చూడాలి, తెలుసుకోవాలి. అది ఎలా సాధ్యం చెప్పండి? అందుకనే ఆధ్యాత్మిక శాస్త్రం తయారైంది అన్నమాట. శాస్త్రము అంటే ఏం చెప్తాను మీకు ఒక్క మాట. శాస్త్రము అని అంటే ఏంటి? శాస్త్రములో 2 పదాలు ఉన్నాయి. అగైన్ శస్త్రము ప్లస్ అస్త్రము 2 కలిపితే శాస్త్రము అయింది. శస్త్రము అని అంటే విజ్ఞానం, బుద్ధి. అస్త్రము అని అంటే మీకు తెలుసు. అస్త్రము అంటే ఏంటి? ఒక వెపన్ అన్నమాట, సాధనం. శాస్త్రము అని అంటే ఈ యొక్క విజ్ఞానం ఎలా పనిచేస్తుందంటే మీలోని అంధకారాన్ని చంపుతుంది అన్న మాటను స్ఫురింపచేస్తుంది శాస్త్రం. చూసారా? ఏ శాస్త్రం చదివినా దాని గురించిన ఒక విజ్ఞానం మనకు దొరికితే దాని వంతు చీకటి పోతుంది. చూసారా? ఆధ్యాత్మిక శాస్త్రం అని అంటే ఇక చెప్పనవసరమే లేదు. మన యొక్క శాస్త్రం ఎక్కడ ఉన్నాయి? మనస్సు, ఆత్మ మనలో ఉన్నది. మన గురించి తెలుసుకోవటం లేదు. కానీ మనమంతా కూడా స్కూళ్ళల్లో, కాలేజీలలో పోయి అన్నీ తెలుసుకో, బుద్ధి తెచ్చుకో అంటారు. అక్కడ ఎక్కడ ఉంది బుద్ధి చెప్పండి? అక్కడ ఉన్నది ఏంటంటే వస్తుశాస్త్రం ఉన్నది. అక్కడ ఉన్నది ఏంటి? ఏదో లెక్కలు, గణితము ఉంటుంది, లాంగ్వేజీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, టేబుల్ కుర్చీలు చేసే ఈ పరికరాలు ఉంటాయి, అన్ని వస్తువులు ఉంటాయి. దాని గురించిన శాస్త్రాలు అవన్నీ కూడా. అవి కావాలన్నా వద్దా? అవి నేర్చుకోవాలి. అది కేవలం భుక్తి కోసమే. అవునా కదా? ఈ విధంగా ఉన్న రహస్యాన్ని బయటపెట్టేశారు సారు. మనకి ఉన్న రహస్యమే ఇది, కానీ మనం తెలుసుకోలేదు. ఇప్పుడు విశదంగా ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడమే ఆధ్యాత్మిక తత్వం అన్నమాట. సో ఆ విధంగా భౌతిక శాస్త్రమే కాకుండా ఆధ్యాత్మిక శాస్త్రం అంటే మనలోని శాస్త్రం తెలుసుకోవాలి. ఆ శాస్త్రాన్ని చెప్పకుండా ఇన్ని నాళ్ళు కూడాను ఈ యొక్క యుగంలో ఎంతోమంది విజ్ఞానవేత్తలు, శాస్త్రవేత్తలు, ఫిలాసఫర్స్ కానివ్వండి, సెయింట్స్ కానివ్వండి, ఋషులు కానివ్వండి, వాళ్ళు ఎవరైనా కానివ్వండి, అందరూ కూడాను వాళ్ళు నేర్చుకుని సామాన్య మానవుని దాకా రాలా. అది ఈ రోజున అది మీకు మాకు లభ్యం అయింది అని అంటే దానికి కారణం కేవలం ఒక్క మహనీయ మూర్తి. ఎవరప్ప అంటే పత్రిజీ గారు. గట్టిగా చప్పట్లు కొడదాం, ఎందుకంటే
జోరుగా కొట్టాలి. ఎక్కడ చప్పట్లు ఉంటాయో అక్కడ పత్రిక గారు ఉంటారు, మీకు తెలుసు. ఫ్యాంటాస్టిక్. చాలా చాలా మన యొక్క అదృష్టం. చక్కగా నవ్వుకోవచ్చు, చింతలు లేవు, చీకకులు లేవు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా అవి మనవి కావు, కేవలం జరుగుతూనే ఉంటాయి. దానికి సమాధానం చేసుకుంటూ పోతూ ఉంటాం. మనకి ఏ పాటి శ్రమ లేకుండా జీవితాన్ని సాగిస్తూ ఉన్నాం, అవునా కదా? ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్పేసి 10 నిమిషాల్లో నేను ముగించేస్తాను. టైం కూడా ఫాలో కావాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నాము ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఆత్మ అండ్ మనస్సు అని చెప్పేసి, బుద్ధి మనస్సు ప్లస్ ఆత్మ అని చెప్పేసి. మనస్సు ఎక్కడ ఉంది తెలుసా? ఎక్కడ ఉన్నది చెప్పండి? మనస్సు కనపడదు, ఎక్కడ ఉందో కనపడదు. కానీ శాస్త్రం చెబుతుంది శరీరం అంతా మనస్సు చోటు చేసుకుని ఉంది. కాకపోతే భౌతిక శాస్త్రంలో చెబుతారు మనస్సు అన్నది ఆ ఒక మెదడు భాగంలో పనిచేస్తుంది అని చెప్తారు, అవునా కదా? ఓకే, ఫైన్. ఆ తర్వాత శరీరం అన్నది తెలుసు మనకి, అవునా కదా? ఫిజికల్ బాడీ, బికాస్ కంటికి కనబడుతుంది. మైండ్, బాడీ అండ్ సోల్ కదా. ఆధ్యాత్మిక శాస్త్రం అంటే శరీరం కూడా శరీరంలో ఉంది కాబట్టి మనమంతా శరీరంలో ఉన్నాం కాబట్టి మనలో 3 ప్రత్యేకించి చెప్పుకుంటాము: శరీరము, మనస్సు, ఆత్మ అని చెప్తాం. శరీరము తెలుసు, మనసు, మెదడు అని తెలుసు, అవునా కదా? చాలా వరకు. ఆత్మ ఎక్కడ ఉంది చెప్పండి? ఆత్మ ఎక్కడ ఉంది అంటే ఏం చెప్తారు? ఎక్కువగా ఇది ఇన్వెస్టిగేషన్లోకి రాలేదు. ఎక్కడ ఆత్మ ఉంటుంది మన యొక్క శరీరంలో అన్నప్పుడు ఎక్కడో చోట ఉండాలి కదా. ఉందా లేదా? ఉంది. ఉందా? లేకపోతే ఇక్కడ కూర్చోం కదా మనం. ఆత్మను ఏమంటారు ఇంగ్లీష్లో? స్పిరిట్ అని అంటారు, లేదా సెల్ఫ్ అని అంటారు, లేదా కాన్షియస్నెస్ అని అంటారు, అవునా కదా? ఆత్మ ఎక్కడ ఉంది అంటే సర్వభూతాత్మ, అవునా కదా? అది చెప్పచ్చు. అంటే అన్ని జీవులలో కూడాను ఆత్మ ఉన్నది. ఎస్ ఆర్ నో? రైట్. అది 100% మాస్. ఎవ్రీవేర్ ఆత్మ ఈస్ దేర్. శక్తి లేని చోటే లేదు. కానీ శరీరంలో ఉన్నప్పుడు ఎక్కడ ఉంటుంది? ఏ భాగంలో ఉంటుంది చెప్పండి? మనసు అయితే మెదడు భాగంలో అని చెప్పారు, మరి ఆత్మ ఏ భాగంలో ఉంటుంది అన్నప్పుడు భగవద్గీతలో ఈ ఒక విషయాన్ని చెప్పారు. ఏమని? ఈశ్వర సర్వభూతానాం హృత్దేశే తిష్టతి అర్జున అన్నాడు. హృదయ భాగంలో నేను ఉంటాను అని చెప్పాడు ఆయన, ఈశ్వరుడు అని. హృదయం అంటే ఏంటి అంటే మీరు మరి గుండె అని చెప్పాలి, అవునా కదా? హృదయం అంటే ఏంటి? హృదయం తెరిచి మాట్లాడండి అంటారు. ఎక్కడ ఉంది తెరవటానికి? సో ఈ ఆత్మ ఎక్కడ ఉన్నది అని చెప్పడానికి ఎలాగా మీరు అంటే శాస్త్రాలలో చెప్పబడ్డారు. ఆ ఆత్మను వెతకటానికే మరి మన వాళ్ళు ధ్యానం అన్నది పెట్టారు. ఈ ఆత్మ దర్శనం అని అంటూ ఉంటారు కదా. అంటే ఆత్మ కనబడుతుందా? కనబడటం లేదు. కనబడితే ఇంకేంటి చక్కగా ఉండేది. ఆత్మ కనబడటం లేదు, ఎక్కడ ఉందో తెలియటం లేదు. కానీ ఆత్మ అయితే ఉంది, అవునా కదా? ఎక్కడ ఉన్నది? ఎలా చూసుకోవాలి? ఆత్మ అంటే ఏమిటి? అది తెలుసుకోవడానికి మెడిటేషన్ అన్నది వచ్చింది. అంటే ఇప్పుడు మళ్ళీ ఒక పెద్ద ప్రశ్న, మెడిటేషన్కి ఆత్మకు ఏమప్పా సంబంధం? ఓకే, మెడిటేషన్ ద్వారా ఆత్మను చూసుకోవచ్చు అని అంటారు, అవునా కదా? ధ్యానంలో మీరు అంతర్యానం చేస్తారు కాబట్టి ఆత్మదర్శనం కలుగుతుంది అని అంటారు. అదే ఎక్కడ ఏ భాగంలో కలుగుతుంది? ఎలా చెప్తారు చెప్పండి? ఇది కూడా చెప్పారు ఆధ్యాత్మిక శాస్త్రంలో. ఆత్మ ఫలాన్ని చోట ఉంటుంది అని చెప్పారు. ఆ విషయం ఇప్పుడు మీకు ఆ రహస్యం ఇప్పుడు బయటకు వచ్చేస్తుంది. ఏమని చెప్పారు ఉపనిషత్తుల్లో అని అన్నారంటే,
శివం శాంతం అద్వైతం చతుర్థం ఇది మన్యంతే స ఆత్మా స విజ్ఞేయ. శివం అంటే శుభాన్ని కలిగించేది అని అర్థం. శాంతం అని అంటే శాంతమూర్తిగా ఉన్నటువంటిది, శాంత స్వభావంతో కూడినటువంటిది అర్థం అన్నమాట. తర్వాత అద్వైతం అంటే దాని లాంటిది ఇంకొకటి లేదు. అవునా కదా? సెకండ్ టు నన్. అదే ఫైనల్ అన్నమాట. ఒకటే ఉన్నదే ఒకటి ప్రపంచంలో. అద్వైతం రెండవది లేనిది అని అన్నా. తర్వాత చతుర్థం అన్నాడు. చతుర్థం అని అన్నారు, దానికేంటి అర్థం చెప్తారు చెప్పండి. కార్తికేయన్ గారు వచ్చారు, అందరూ చప్పట్లు కొడదాం మనం. కార్తికేయన్ గారు ఎక్కడ మనం చూస్తే అక్కడ పత్రిజ గారిని చూసినట్టే లెక్క. సో మాస్టర్స్, చతుర్థం మన్యంతే అన్నాడు. అంటే నాలుగవది అని తెలుసుకోండి. ఆత్మ ఎక్కడ ఉంటుంది అని అంటే ఆత్మ ఉన్న స్థలం చెబుతూ ఉన్నారనమాట. 4వ స్థానంలో ఆత్మ ఉంటుంది అన్నారు. దేని 4వ స్థానం అని అన్నారంటే, మనసుకి 4 స్థానాలు ఉంటాయి. మనసులో 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఆలోచన, ఒకటి అవేర్నెస్ అని అంటారు, జాగృత అవస్థ, నిద్రావస్థ, స్వప్నావస్థ, తుర్యావస్థ అని ఉంటుంది. 4 ఉంటాయి. మీకు చాలామందికి ఇది తెలిసి ఉండొచ్చు. ఒకటి జాగృత అవస్థ అంటే కన్ను ఓపెన్ చేసి మనం అన్నీ కూడాను గ్రహిస్తూ ఉంటాం. అలాగే నిద్రావస్థలో వెళ్తాము అంటే ఎక్స్టర్నల్ అవేర్నెస్, బయట ఉన్నటువంటి యొక్క పరిసర జ్ఞానం ఉండదు. అలాగే స్వప్నావస్థ అని అంటాం. అంటే మనం స్వప్నాలలోకి, స్వప్న ప్రపంచంలోకి వెళ్తాము, బాహ్య ప్రపంచాన్ని మర్చిపెట్టేసి. ఆ తర్వాత 4వది ఏమిటది? తుర్య అవస్థ, సుషుప్త అవస్థ అని అన్నారు. అంటే ఈ 3 కానిది అది 4వది. అంటే పరిసర వాతావరణ జ్ఞానము లేదు, జాగృత అవస్థ కాదు, నిద్ర కాదు, స్వప్నము కాదు. మరి ఏమిటి అనంటే శూన్యం. ఆ యొక్క మనసులో ఏమీ ఉండదు. నిరాలోచన, నిర అవస్థ, ఏది ఉండదన్నమాట. అంటే శూన్య మనస్సు అని అర్థం. ఆ 4వ స్థానంలో దాని ప్రతిరూపమే ఆత్మ. స ఆత్మ. ఎప్పుడైతే మీ మనస్సు ఈ 3 అవస్థల నుండి బయటికి వచ్చేసి తాను ఏకంగా శూన్యంలోకి వెళ్ళిపోతుందో, ఆ స్థలంలోకి, ఆ శూన్య మనస్సులో ఆత్మ ప్రత్యక్షమవుతుంది. అది ఏ ఆత్మ అని తెలుసుకోండి అని అంటాడు. చూసారా? ఇప్పుడు ఆత్మ అంటే ఎక్కడ ఉంది చెప్పండి? సపరేట్గా ఎక్కడో లేదు. మన మనసు ఎప్పుడైతే శూన్యం చేసుకున్నామో అప్పుడే అది ఆత్మగా పరిణమిస్తుంది. అప్పుడే అక్కడ సృష్టి ఉదయిస్తుంది. క్రియేటివిటీ, కొత్త కొత్త అంశాలన్నీ కూడా మీకు తెలిసి వస్తాయి. చూసారా? అది ఏ బుద్ధి. అక్కడనే బుద్ధి పుడుతుంది. ప్రసన్న చేతసోహి అంటే మనసు శాంతపడి ఏ ఆలోచన లేకుండా, ఏ నిద్రావస్థ లేకుండా, ఏ స్వప్నావస్థ లేకుండా మనసు ఎప్పుడైతే శూన్యం చేసుకుంటారో ఆ స్థితిలో అలాంటి మనసే ఆత్మగా పరిణమిస్తుంది. చూసారా? అందుకనే ధ్యానం చేయండి అని చెప్తారు. ధ్యానంలో ఏం చేస్తాం మనం? ఆలోచనలు లేకుండా శూన్యం చేసుకుంటాం, మనసు శూన్యం చేసుకుంటాం. ఎందుకు? ఆత్మ దర్శనం కావాలి, ఆత్మ అక్కడికే రావాలి. అదే ఆత్మ అని మనం తెలుసుకోవాలి. తెలుసుకోవటం లేదు అంతే, కానీ ఫలితం అదే ఉంటుంది. ఆత్మ జ్ఞానమే అక్కడ ఏర్పడుతుంది. ఎక్కడ ఏర్పడుతుంది? శూన్యమైన మనస్సులో ఆత్మజ్ఞానం ఉదయిస్తుంది. చూసారా? అదే ఆత్మగా పనిచేస్తుంది. ఏది? శూన్యమైన మనస్సు. శూన్యమైన మనస్సు ఎలా రావాలి? అది మన పూర్వీకులంతా పరీక్ష చేసి, ఇన్వెస్టిగేట్ చేసి శూన్య మనస్సును సంపాదించటానికి ఒక ధ్యాన పద్ధతి పెట్టేశారు. కాబట్టి ఈ రీతిగా ధ్యానం చేసినట్లయితే మీ మనసు శూన్యం అవుతుంది.
శూన్యమైన మనసే ఆత్మశక్తిగా మారుతుంది. అక్కడ ఈ యొక్క సృష్టి అంతా కూడాను మొదలవుతుంది. అక్కడ మొత్తం మనిషి యొక్క విజ్ఞానం అంతా కూడాను పుంఖానుపుంఖాలుగా వ్యాపిస్తుంది. ఆత్మజ్ఞాని అవుతాడు. చూసారా? సో ఆత్మజ్ఞాని ఎప్పుడవుతాడు? శూన్య మనస్కులు అవుతే ఆత్మజ్ఞాని అవుతాం. శూన్య మనస్సు రావాలి అంటే ధ్యానం తప్పనిసరిగా చేయాలి. ధ్యానం అనంటే ఏంటి? శూన్య మనస్సును తీసుకురావటమే ధ్యానం. మనసులో ఏ ఆలోచన లేకుండా ఉండటమే ధ్యానం. శూన్యంగా ఉంచుకోవటమే ధ్యానం. అది ఏ ఆత్మ. ఎప్పుడైతే మనసు శూన్యమైందో మీరు ఆత్మ స్వరూపులుగా ఉన్నారని అర్థం చేసుకోవాలి అని ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. కాబట్టి మనమంతా కూడా ఆత్మలుగా మారుతాము ఎప్పుడు? శూన్య మనస్కులైన తక్షణం. ధ్యానంలో మనకి ఆత్మజ్ఞానం ఉదయిస్తుంది. ఎలాగా? ఏ విధంగా? మనలోని శక్తి స్వరూపం అంతా కూడా ఖాళీ మనస్సుల్లో ఏర్పడుతుంది. అక్కడ అద్భుతమైనటువంటి విజ్ఞానం ఉదయిస్తుంది. సృష్టి రహస్యాలన్నీ బయటపడతాయి. లేనిది ఆలోచన చేస్తారు. వింత వింతలుగా మీ మనసు పనిచేస్తుంది. ఉన్నది ఆలోచన చేస్తే భౌతిక శాస్త్రం, లేనిది ఆలోచన చేస్తే ఆధ్యాత్మిక శాస్త్రం. చూసారా? అది తెలుసుకోవాలి. లేనిది చేయటమే ఆధ్యాత్మిక శాస్త్రం. అంటే కాపీ కొట్టకుండా ఉండటమే ఆధ్యాత్మిక శాస్త్రం. కొత్తది మనమే తయారు చేసుకోవాలి. మనమే ఆన్సర్స్ తయారు చేసుకోవాలి. మన పనులు మనమే చేసుకోవాలి. అంతా మనతోనే జరగాలి. ఇతరులతో కాపీ పని లేదు. ఇతరులు చేసింది మీరు చూడని అవసరం లేదు. కాపీ కొట్టని అవసరం లేదు. ఫాలో చేయని అవసరం లేదు. ఎందుకనంటే మీలో ఉంది కదా ఆత్మ. ఆత్మ దగ్గర ఆత్మ జ్ఞానం ఉంది బాబు అని చెప్పారు పత్రిసి గారు. ఆత్మజ్ఞాని కావాలి. ఇప్పుడు రెండు మాటల్లో ఆత్మజ్ఞానం అంటే ఏంటి? వాట్ ఈజ్ ఆత్మజ్ఞానం? ఆత్మజ్ఞానాన్ని ఏం చెప్పారంటే మన వాళ్ళు, సత్యం జ్ఞానం అనంతం ఇది ఆత్మ అని చెప్పారు. ఆత్మకు ఏమి తెలుసు అంటే మూడే తెలుసు. శూన్య మనస్కులైన వాళ్ళకి మూడే తెలుసు. ఒకటి సత్యం మాట్లాడటం, అసత్యం మాట్లాడనే వారు. రెండవది జ్ఞానం. అసలు శిశులైనటువంటి జ్ఞానం సంపాదిస్తారు శూన్య మనస్సులో. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే పుస్తక జ్ఞానం కాదు. ఆల్ దీస్ డిగ్రీస్ అన్నీ కూడా కాదు. జ్ఞానం అనంటే ఏది మంచి ఏది కాదు అని తెలుసుకోవటమే జ్ఞానం. సరి అయినది ఏది, సరి అయినది కాదు అని అర్థమైతే బుద్ధిమంతులు, అర్థమైతేనే జ్ఞాని. అంతేకాని ఎన్ని డిగ్రీలు కొట్టినా కూడా అది జ్ఞానం కిందకి రాదు. మూడవ పదార్థం ఏంటి అంటే అనంతం అన్నాడు. అంటే లిమిట్లెస్ వర్క్ చేయొచ్చు మీరు. ఎవరు కూడా నాకు చేత కాదు అని చెప్పరాదు. చేత కాదు అని అంటే మీరు విజ్ఞానవంతులు కాదు అని అర్థం, మీకు తెలియదు అని అర్థం. అరే ఈరోజు నాకు తెలియకపోవచ్చు, కానీ తెలుసుకుని నేను పనిచేస్తాను అని చెప్పాలి. అప్పుడే మీరు ఆత్మజ్ఞాని. ఏదైనా సరే, ఎలాంటి పనైనా సరే, ఎంత గొప్పదైనా సరే, మీకు తెలియకనే పోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, అది లేకపోవచ్చు, ఇది లేకపోవచ్చు, ఏవైనా లేకపోవచ్చు, కానీ చేయాలి అనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా ఇది చేస్తాను, నాకు తెలియకపోతే తెలుసుకొని చేస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పాలి. అండర్స్టాండ్? సో దీస్ 3 ఆర్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ ఆత్మ. సత్యం, జ్ఞానం, అనంతం. అందుకని మానవుడికి చేతకానిదంటూ ఏమీ లేదని ఘంటాపథంగా చెప్పాడు పత్రిసారు. అందుకనే స్టాండ్ ఆన్ యువర్ ఓన్ లెగ్స్ అని అన్నాడు. మీకు మీరే దేవుళ్ళు అని చెప్పేసి అన్నారు. సో ఇంతటి కంటే సత్యాన్ని ఇంకెవరు చెప్పలేరు, ఇంకేది కూడా లేదు. అలాంటి ఆత్మజ్ఞానాన్ని, అలాంటి బ్రహ్మజ్ఞానాన్ని మనకి ఇచ్చారు కదా పత్రిజయ్య గారికి. మరొక్క మారు వేణోళ్ళ గట్టిగా జోరుగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ.